దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్చి అనేటువంటి ఒక ఆయన ఉద్యోగము రీత్యా వేరు ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. సెలవులలో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి తన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తన సరిహద్దుదారుడైనటువంటి పక్కింటి ఆయన తన స్థలములోనికి ఒక 5 అడుగుల వరకు జరిగిపోయి గోడ కట్టేశాడు. ఇది చూచినటువంటి ఆయన అడిగాడు, సహోదరుడా, నా స్థలంలోనికి వచ్చేసేవేమి? మన ఇద్దరి సరిహద్దు ఇది కదా, కానీ 5 అడుగులు నువ్వు లోపలికి వచ్చేసి నా స్థలాన్ని ఆక్రమించుకున్నావు. తీసేసేయి, మరలా నీ ప్లేస్లో కట్టుకో. అవసరమైతే నీకు ఆ డబ్బులు సగం పెట్టుకుందాం, నేను సగం పెట్టుకుంటానులే అని చెప్తే దానికి ఏమాత్రం నువ్వు ఒప్పుకోలేదు. 2-3 సార్లు అడిగాడు. ససేమీరా అసలు ఇతను ఆ గోడను తీయలేదు. తనకున్న రైట్స్ని బట్టి తను కోర్టుకి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, న్యాయం జరుగుతుంది. కానీ ఈ ఆర్చి ఏం చేశాడు అని అంటే, తనను క్షమించి పోన్లే, తీసేసుకొనిలే అని విడిచిపెట్టేశాడు. ఒకవైపున అధికారం ఉన్నా, మరొక వైపున న్యాయం ఉన్నా, తను ఆ స్థలాన్ని పోతే పోనీలే అని విడిచిపెట్టేశాడు. ఈ మాటలు చెప్పుకోవడానికి, వినడానికి అయ్యో బాబోయ్ అలా జరిగిందా, విడిచిపెట్టేశాడా అని మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ మన స్వంత స్వీయ అనుభవంలో, మన జీవితంలో ఇలాంటి అనుభవం ఏదైనా జరిగితే మన హృదయం ఎంత మండిపోతుంది, ఎంత కలవరం అయిపోతుంది, ఎంత టెన్షన్ అవుతుంది. నిద్ర పడుతుందా? మనకు ప్రశాంతంగా ఉండగలుగుతామా? ప్రియులారా, మానవ జీవితంలో ఇప్పుడు మనిషికి ఉండేటువంటి ఈ మనస్తత్వం, ఈ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అని అంటే, నేను కష్టపడి సంపాదించింది, నేను ఇలా చేశాను, అలా సంపాదించాను, ఇంత కష్టపడ్డాను, అంత ప్రయాసపడ్డాను, నాది ఇలా అయిపోతుంది, నాది అలా అయిపోతుంది అని ఎంతగానో మనిషి టెన్షన్ పడుతూ ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉంటున్నాడు. ఇన్ని సంవత్సరాల ప్రయాస, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు ఇది చేశాను, అన్ని సంవత్సరాలు అంత చేశాను, నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత ప్రయాసపడ్డాను. మానవుడు తన శక్తి మీద, సామర్థ్యము మీద ఆనుకుంటూ ఉన్నాడు. దాని ద్వారా పెద్దవాడు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే అడుగడుగున, అణువణువున మానవ జీవితంలో నిరాశ కనబడుతూ ఉంది, నిస్పృహ కనబడుతూ ఉంటుంది. తన సొంత శక్తి మీద ఆధారపడ్డాడు గనుక, తన సామర్థ్యము పైన ఆధారపడ్డాడు గనుక మానవుడు అసంతృప్తితో జీవిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం ఎలా ఉంటుందో ఈ ఆర్చి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. తను లోక సంబంధమైనటువంటి విషయాలపైన అంత మక్కువేమీ లేదు తనకు. పోతే పోనీలే, దేవుడు ఇవాళ కాకపోతే రేపిస్తాడు, పోతే పోనీలే, ఉన్నంతలోనే సర్దుకుంటాను, పోతే పోనీలే, ఇది చాలు. ఈ మనస్తత్వం మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సర్దుకుపోవడం, తగ్గించుకోవడం, ఇది మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ప్రశాంతతనిస్తూ ఉంది, నెమ్మదిని కలుగ చేస్తూ ఉంటుంది. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, ఆదికాండము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే అబ్రహాము, లోతు కనబడుతుంటుంటారు. దేవుడు పిలిచింది అబ్రహాముని, దేవుడు దీవిస్తానని చెప్పింది అబ్రహాముని, దేవుడు మాట్లాడింది అబ్రహాముతో. అబ్రహాము దేవుని మాటను విశ్వసించి, నమ్మి, నిరీక్షణ కలిగి దేవుని మాట ప్రకారంగా నడుస్తూ తన కూడా లోతును తీసుకుని వెళుతూ ఉన్నాడు. అబ్రహాము కూడా నడుస్తున్నటువంటి తన జీవితంలో
అబ్రహాము ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అబ్రహాముతో నడుచుచున్నందుకు లోతు కూడా దీవించబడుతూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక ఆత్మీయత, భక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తితో మన నడక ఉండాలి, మన ప్రయాణం ఉండాలి, మన స్నేహం ఉండాలి, మన సంబంధాలు ఉండాలి, మన యొక్క సహవాసాలు ఉండాలి. నువ్వెవరితో సంబంధం కలుపుకుంటూ ఉన్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నావో, ఎవరి దగ్గర కూర్చుంటున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు కలిసేటువంటి వ్యక్తి, నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి, బంధం కలుపుకుంటున్నటువంటి వ్యక్తి దేవునితో ఉన్న వ్యక్తేనా, దేవుని మాట ప్రకారంగా నడుచుచున్నటువంటి వ్యక్తేనా? ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకనంటే దేవునితో నడిచే వ్యక్తితో నువ్వు కూడా నడిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాం ఒక్కడే కాదు, అబ్రహాముతో నడుచుచున్నందుకు దేవుడు లోతును కూడా దీవించాడు. ఈరోజున ఆత్మీయ జీవితంలో ఒకరితో ఒకరు కలిసి దేవుని సన్నిధికి మీలాగా నడవాలి. మిమ్మల్ని బట్టి నేను అదే సంతోషిస్తూ ఉంటుంటాను. ఒకరు లేచి మరొకరిని లేపి పురికొల్పి ప్రోత్సహించి ఇలా దేవుని సన్నిధికి ఉదయాన్నే తెల్లవారుజామున రావడం, మీరు దేవునితో నడుచుచున్న విధానమును బట్టి దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించును గాక. దేవుడు ఆనాడు అబ్రహామును దీవించినట్లుగా ఈ రోజున మిమ్మును ఆశీర్వదించును గాక. ప్రియులారా, వారిద్దరూ దేవునితో నడుస్తూ ఉన్నారు. ఇద్దరూ దీవించబడ్డారు. లోతు పని వారికి, అబ్రహాము పని వారికి చిన్న సమస్య వచ్చింది. అది కాస్త చిలుకు గాలివానగా అయిపోయి పెద్ద గొడవ అయిపోయింది. ఆ గొడవ అయినప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, అరే మన ఇద్దరం కలిసి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నువ్వు చుట్టూ చూడు, నీకు ఏ ప్రాంతం ఇష్టమైతే నువ్వు అక్కడికి వెళ్ళిపో. నువ్వే ఫస్ట్ కోరుకో, డిసైడ్ చేసుకో. నువ్వు కోరుకొని నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతము, నువ్వు మిగిల్చినటువంటి ప్రాంతాన్ని నేను తీసుకుంటానని లోతుతో చెప్తాడు. ఒకవేళ అక్కడ మీలో మనం ఏం చేస్తాము? అరే నువ్వు నేను విడిపోవడం ఏంటి, నువ్వు నేను దూరం అయిపోవడం ఏంటి? ఒకవేళ అయితే గీతే విడిపోతే కనుక ఫస్ట్ ఆప్షన్ నువ్వే తీసుకో, మొదట నువ్వే తీసుకో. ఎందుకనంటే నన్ను తీసుకొచ్చిన వాడు నీవు, అసలు దీని అంతటికీ కారణం నీవు కాబట్టి నువ్వు మిగిలిచింది నేను తీసుకుంటాననాలి. కానీ లోతు అలాగ అనలేదు. అవకాశం వచ్చింది కదా అని చుట్టూ చూసి పచ్చకున్న దాన్ని తీసేసుకున్నాడు, మిగిలిన దానిని అబ్రహాము తీసుకున్నాడు. వీళ్ళరా, దానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము భౌతిక సంబంధమైనటువంటి వాటిపై చూడలేదు, దేవుడిచ్చే దాన్ని చూశాడు. దేవుడు దేనినైనా దీవెనకరంగా చేయగలడు. మృతతుల్యమైనటువంటి శరీరమును, స్త్రీ ధర్మము ఉడిగినటువంటి దానిని తల్లిగా చేసిన దేవుడు, దీవించిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు అని ఆయన ఆశీర్వాదం కొరకే చూచాడు అబ్రహాము గారు. ఆయన దీవెన కొరకే చూశాడు అబ్రహాము గారు. భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకు వేంపర్లాడలేదు, వాటి వెంట వెళ్ళలేదు, వాటి కోసం తలమునకలు అవ్వలేదు. కానీ దేవుడిచ్చింది నాకు ఆశీర్వాదం అనుకున్నాడు. ఈ ఉదయకాల సమయం అంది మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఎట్లుంది? దేవుడిచ్చేది కావాలా, నువ్వు సంపాదించేది కావాలా? దేవుడిచ్చేది నీకు దీవెనకరంగా ఉంటుంది. లోతు తన సొంత ఆలోచనల చొప్పున వెళ్ళిపోయాడు. ఏం సొంతం చేసుకున్నాడు? ఏమి బాగుపడ్డాడు? అబ్రహాము దేవుడిచ్చే దాని కొరకు ఎదురు చూశాడు. విస్తారమైనటువంటి జనాంగంగా దీవించబడ్డాడు. ఈరోజున నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు మనకిచ్చేదే మనకు ఆశీర్వాదకరం. దేవునికి వేరుగా, దేవునికి దూరంగా, దేవుడు లేకుండా ఏమీ మనం ఆశించవద్దు. దేవునిలోనే, దేవునితోనే ఆశిద్దాం. దైవ దీవెనలను పొందుకుందాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనలను దీవించును గాక.